జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో నిన్న ఎక్కడ చూసినా కూడా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ చేసినటువంటి విధ్వంసక బ్యాటింగ్ ఒకవైపు అయితే బూమ్రా బౌలింగ్లో సిక్స్లు బాదినటువంటి తీరు ఇంకొక వైపుగా మారింది. ప్రపంచంలో ఉన్నటువంటి క్రీడా దిగ్గజాలందరూ కూడా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా చర్చించుకుంటున్నారు. దానికి కారణం బూమ్రాను ఎదుర్కొన్నటువంటి మొదటి ఓవర్లోనే మొదటి బంతినే సిక్స్కు బాధేసి ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా అద్భుతంగా ఇంకొక సిక్స్ కొట్టేసి నాకు ఏ బౌలర్ అయినా ఒక్కటే అనేటువంటి సంకేతాన్ని ఇచ్చినటువంటి వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ని చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి ఎలా ఫిదా అయ్యాడు, ఎలా షాక్ అయ్యాడో హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం మాట్లాడడం జరిగింది. అతను బ్యాటింగ్ చేసిన విధానం ఫియర్లెస్ గేమ్, షాట్ సెలెక్షన్ అద్భుతం, అమోఘం. భవిష్యత్తులో అతను ఇంకా మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నాను. ఈ మ్యాచ్లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతామంటూ హార్దిక్ పాండ్యా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశ బ్యాటింగ్ని కొనియాడకుండా ఉండడం ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా ఆపోనెంట్ టీం అయినా కూడా తమ మీద భారీ స్కోర్ చేసి గెలవడానికి కారణమైన ఆ టీం ఓడిపోవడానికి కారణమైనా కూడా క్రికెటర్గా, క్రీడాకారుడిగా అతని బ్యాటింగ్ని మెచ్చుకోకుండా ఎవరు ఉండలేరు. అదే చేశాడు ఇప్పుడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. అసలు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి ఒక రకంగా షాక్ అయిపోయాం అన్నట్టుగా హార్దిక్ పాండ్యా ఇచ్చినటువంటి రియాక్షన్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. రేపు ఉదయం సూర్యుడు ఉదయించినట్లే మేము కూడా పుంజుకుంటామంటూ మా తప్పులను సరిదిద్దుకొని ఆర్సీబీతో తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతామంటూ కూడా హార్దిక్ పాండ్యా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్ల మ్యాచ్ జరిగింది. నిన్న వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్కు బదులుగా 11 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఈ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగుల భారీ స్కోర్ను సాధించింది రాజస్థాన్ రాయల్స్. బికాజ్ ఆఫ్ యశస్వి జైస్వాల్, అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ ఆడినటువంటి ఆటకి. యశస్వి జైస్వాల్ 77 పరుగులు చేస్తే అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లోనే 5 సిక్స్లు ఒక 4తో 39 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో మొహమ్మద్ గజన్ఫర్ 2 వికెట్లు తీయగా శార్దుల్ ఠాగూర్ 1 వికెట్ తీశాడు. ఇక మిగతా ఎవరు కూడా వికెట్లు తీయలేకపోయారు. అందుకే ఈ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా కెప్టెన్ తమ ఓటమికి చెత్త బౌలింగే కారణమని అంగీకరించాడు. పవర్ ప్లేలో ప్రణాళికలను తగ్గట్టుగా బౌలింగ్ చేయలేకపోయామని తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కూడా ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా చెప్పాడు. భవిష్యత్తులో అతను ఇంతకంటే మెరుగ్గా రాణించాలంటూ కూడా ఆకాంక్షించాడు. మా బౌలింగ్ వైఫల్యమే ఓటమి కారణం, బ్యాటింగ్ ఏమాత్రం కాదు, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఈ ఓటమికి మా బౌలర్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ యూనిట్గా మేము ఆశించిన స్థాయిలో రాణించలేదు, కానీ రాజస్థాన్ మాత్రం అద్భుతమైన క్రికెట్ ఆడింది. ఈ ఓటమికి బ్యాటింగ్ ఏమాత్రం కారణం కాదంటూ ఓటమికి ఖచ్చితంగా బౌలింగే కారణం అంటూ కూడా పాండ్యా చెప్పుకురావడం జరిగింది. టీ20 క్రికెట్లో 2 బంతులతో ఫలితం మారిపోతుంది. 27 పరుగుల తేడాతో ఓడిపోయామంటే 5 బంతులు మంచిగా వేయాల్సింది. అలా వేసి ఉంటే 5 సిక్సర్లు వచ్చేవి కావు. మేము సరైన బంతులు వేసి ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేవాళ్ళం. కానీ రాజస్థాన్ ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ను లాగేసుకున్నారు. ఆ తర్వాత మేము ఎంత ప్రయత్నించినా కూడా ఆ విజయం దక్కలేదంటూ కూడా హార్దిక్ పాండ్యా చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఎందుకంటే వైభవ్ సూర్యవంశీకి సంబంధించి అతని బ్యాటింగ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు, క్రికెట్ అభిమానులు ఆ బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోవడం ఒక ఎత్తు. కానీ ఆపోనెంట్ టీంలో ఉన్నటువంటి కెప్టెన్ కూడా వైభవ్ సూర్యవంశీ కొట్టినటువంటి సిక్స్లకి, ఆడినటువంటి అద్భుతమైన బ్యాటింగ్కి ఆశ్చర్యానికి గురయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు. ఆ చిచ్చర పెరుగు 15 ఏళ్ల కుర్రాడు, స్కూల్కి వెళ్ళేటువంటి కుర్రాడు అక్కడ ఇప్పటికే అనేక టోర్నమెంట్లు, విదేశాలలో రకరకాల అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడినటువంటి అరవీర భయంకరమైనటువంటి ప్లేయర్ల ఆపోనెంట్ టీంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశాడంటే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ఏదేమైనా భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ మరిన్ని ఇన్నింగ్స్లు అద్భుతంగా రాణించాలంటూ కూడా ప్రతి క్రికెట్ అభిమాని కూడా కోరుకుంటున్నాడు.